నవ్యాంధ్రకు ఇది నవోదయం. ఏపీ చరిత్రలో మొదలైంది సరికొత్త అధ్యాయం. రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు పార్లమెంటు ముందుకొచ్చి ఈ బిల్లు వచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2కి సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు చర్చ జరిగింది. అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన ఆవశ్యకతను కూటమి పార్టీల నేతలు నొక్కి చెప్పారు. అమరావతి రైతుల ఆవేదనను కళ్లొక్కట్టారు. జగన్ ఏలుబడిలో జరిగిన అన్యాయంపై గలమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం, సమాజ్వాదీ, శివసేన పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. వైసీపీ మాత్రం అమరావతికి వ్యతిరేకం కాదంటూనే బిల్లును మాత్రం వ్యతిరేకించింది. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును లోక్సభ ఆమోదించింది.